హైవేస్ నిన్న మొన్న వీడియో ఇచ్చాను. మంచిర్యాల దగ్గర ఒక పాపని కారులో ఉంచేసి ఆయన స్వీట్ షాప్కి వెళ్ళాడు. ఈలోపు కీసు లోపల ఉన్నాయి, లాక్ పడిపోయాను. ఆ పాప బయటికి రావాలి. ఎలా ఏంటి అనుకున్నప్పుడు ఇక అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఎలా తెద్దాం చాలా ట్రై చేస్తున్న మూమెంట్లో లాస్ట్ ఆప్షన్ పగలబడదు, ఏదో అద్దాలు. మీన్ వైల్ ట్రై చేయాలి, ఎందుకంటే ఆ పాప మేల్కొనే ఉంది అండ్ ఆ పాపకి మనం చెప్తే చేయగలదని కూడా తెలిసింది. దేని వెనకాల అటాచ్ చేస్తున్నది. ఆ పాప ఏం చేసింది, ఆ బయట అతను మొత్తం వీడియోలో చూపిస్తుంది, యూట్యూబ్ వీడియోలో ఆ పిల్ల చూసి దాన్ని బట్టి కీ లాక్ ఓపెన్ చేసేసింది. గుడ్, ఈ వీడియో చూసేస్తారు కదా. ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మంచిర్యాలది అయిపోయింది, పాప సేఫ్, పెద్ద అమ్మాయి కూల్. మన మహానంది అక్కడికి కర్ణాటక బీజాపూర్ జిల్లా నుంచి కపుల్స్ ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళల్లో 1.5 year నాకు చిన్న పాప ఉంది. పాప నిద్రపోతూ ఉంది. ఈలోపు ఆ పాపను వాళ్ళ నాన్న తీసుకొస్తాడని చెప్పేసి వాళ్ళ ఆవిడ బంధువుల మొత్తం దిగేసి వెళ్ళిపోయారు. వాళ్ళ నాన్న ఏంటి సుసుకెళ్ళాడు. దానికన్నా ముందు ఏమనుకున్నాడు, వీళ్ళు పాపను దిగుతున్నారని చెప్పేసి అతను అనుకున్నాడు. దెన్ వీళ్ళు దిగేశారు, పాపను కూడా వెళ్ళిపోయారు కదా అని చెప్పేసి అతను కూడా దిగేసి యూరిన్ పాస్ పోసుకొని అతను గుళ్ళకి వెళ్ళిపోయాడు. కారు లాక్ చేశాడు. పసిపాప పడుకుని నిద్రపోతుంది. దానివల్ల ఎవరికి తెలియలా ఎవరు తీసారు ఏంటని. కాసేపటికి చూస్తే కారు ఊపిరాడతారు కదా, పాపకి స్వెట్టింగ్ వచ్చి ఊపిరాడక ఏవటం మొదటి. ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈశ్వరుని కానిస్టేబుల్, అవుట్ సోర్సింగ్ పర్సన్ ఇంకో ఎవరో, వీళ్ళు వెళ్ళి చంద్రశేఖర్ అని చెప్పేసి వాళ్ళ సూపీరియర్ సమ్ పర్సన్ టీంకి చెప్పారు. ఇక అసలు ముందు వెనక ఆలోచించలేక అసలు అద్దాలు బాగా కొట్టేసి పాపను బయటికి తీశారు. అప్పటికి పాప బాగా సఫికేషన్ అండ్ ఊపిరాడతలేదు. ఇమీడియట్ గా నియర్ ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అక్కడ తీసుకెళ్లి ఇంకా పాపకు సపరేట్ చేస్తే పాప నార్మల్ మోడ్కి వచ్చింది. అప్పుడు ఇక మహాన దగ్గర మైక్ ఉండేది కదా, ఆడికి వెళ్ళేసి విచారణ దాన్ని ఏదో అంటారు కదా, ఆడికి వెళ్ళిపోయి మైక్లో అనౌన్స్ చేస్తారు, పలానా కారు నెంబరు ఎవర్రా బాబు ఒకసారి రండి అయ్యా అని. వచ్చి చూస్తే అద్దాలు పోయాలి. ఏంటంటే అరే మీ పాప ఏదంటే అదే నువ్వు తేలేదా, అదే నువ్వు తేలేదు. బుద్ధి బుర్ర జ్ఞానం ఉండాలి. ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు మనతో ఏం తీసుకొచ్చామంటే వస్తువులు ఎత్తుక్కుంటామే, మరి కన్న బిడ్డల్ని ఎత్తుక్కోరా, ఆలోచించరా? కనీసం ముందే అక్కడ చెప్పుకోవాలి కదా. నిజంగా అదృష్టం ఆ పాప బతికిందండి. మొన్న మంచిర్యాల అంటే ఆ పాప కొంచెం పెద్ద పాప కాబట్టి ఓకే, ఫైనల్ ఆప్షన్ ఆ కారు అద్దాలు బాధపడుతుంది. ఈలో పాప మేలుకుంది, పెద్ద పాప కాబట్టి వీడియో ఏదైనా చెప్తే చేసిందని అనేసరికి ఓకే చెప్పారు, చేసింది తీసింది. అరే 1.5 year పాపనే, అప్పుడు ఎలా ఇంకా ఆప్షన్ పగలగొట్టాలి, అదే పగలగొట్టి తీసేస్తారు పాప. ఇప్పటికన్నా గుర్తుంచుకోండి, మీరు కారులో నుంచి దిగేటప్పుడు కారులో పిల్లలు కానీ ఎవరైనా కానీ ఉన్నారో ఏదో చూసుకోండి, పిల్లలైనా పెద్దలైనా ఎవరు చూసుకొని ఈవెన్ తీసుకునేటప్పుడు తాళాలు తీసుకొని దిగండి, అందులోనే తాళాలు ఉంచకండి, కొంచెం వాడండి.